జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఈ పొట్లోంచి పాములు కదా వచ్చినట్టు మన దేశ వ్యతిరేక శక్తులన్నీ కూడా బయటకు వచ్చి బుసలు కొడతా ఉంటాయి. ఏమే అదే రకంలో ఈ షాహిద్ అఫ్రిది ఉన్నాడు కదా, ఈ పాకిస్తాన్ క్రికెటర్, వాడు ఇప్పుడు బయటకు వచ్చి బుసలు కొట్టాడు. సరే, ఎంతకు ఏం జరిగింది, ఆ బుసలు కొట్టే పాంకు మనోళ్ళు ఏ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చారో ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? షాహిద్ అఫ్రిది బహుశా క్రికెట్ గురించి తెలిసిన వాళ్ళకు, క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు అంటే దాంట్లో ఆశ్చర్యం ఏమి లే. ఈ షాహిద్ అఫ్రిది పాకిస్తాన్ మాజీ క్రికెటరు, అలాగే ఆ క్రికెట్ టీమ్ కి ఈయన కెప్టెన్ గా కూడా పనిచేసినాడు. ఈ పోతుమోవాడు వన్డే క్రికెట్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ అంటే 37 బంతుల్లోనే సెంచరీ కొట్టినటువంటి రికార్డు ఈ షాహిద్ అఫ్రిదికి అయితే ఉన్నది. ఇకపోతే 1977లో పాకిస్తాన్ లోని ఖైబర్ ఏజెన్సీలో పష్తూన్లకు చెందినటువంటి అఫ్రిది తెగలో ఈయనగాడు పుట్టాడు అనమాట. అఫ్రిది తెగలో ఈయనగాడు పుట్టాడు. ఇది స్థూలంగా ఈ షహీద్ అఫ్రిది గురించి స్టోరీ. ఓకేనా? ఇక అసలు విషయానికి వద్దాం. అయితే ఈ షహీద్ అఫ్రిది స్వతహాగా పాకిస్తానీ కావడంతో ఈ పాకిస్తాన్ కు ఉన్నటువంటి అవలక్షణాలన్నీ కూడా వీడికి బాగా వంట పట్టేసినాయి. షహీద్ అఫ్రిది కూడా పాకిస్తాన్ తీవ్రవాదులకు సపోర్ట్ చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే ఆ పుట్టలోంచి వచ్చిన పామే కదా ఏమే, కాబట్టి ఆ లక్షణాలు అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి తీవ్రవాదులకు సపోర్ట్ చేయడం ప్రారంభించాడు. పలు సందర్భాల్లో భారతదేశం అన్నా లేదా హిందువులన్నా బాగా విపరీతమైన ద్వేషం అయితే స్పష్టంగా చూపిస్తా ఉన్నాడు. మామూలుగా కాదులే. ఇకపోతే ఈ షాహిద్ అఫ్రిది నడిపేటటువంటి షాహిద్ అఫ్రిది ఫౌండేషన్ నుంచి పెద్ద మొత్తంలో పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలకు విరాళాలు అయితే ఇస్తా ఉన్నాడు. ఎవరికే? తీవ్రవాద సంస్థలకు. వీడు పెట్టింది దేనికోసం? నిజానికి షాహిద్ అఫ్రిది ఈ ఫౌండేషన్ ను విద్య మరియు ఆరోగ్య సంరక్షణ అలాగే సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా పెట్టినాడనమాట. కానీ ఈ ఫౌండేషన్ చాటున పైకేమో సేవ, లోపల చేసేదంతా కూడా ఈ తీవ్రవాద సంస్థలకు నిధులు అందించడం. ఇంకెటాటో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. వాడు మరోవైపు ఈ షహీద్ అఫ్రిదికి పాకిస్తాన్ ప్రభుత్వం అలాగే మిలిటరీ, ఆ దేశ గూఢాచార సంస్థలతో చాలా అంటే చాలా ఈ సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయి. ఇదే కాకుండా ఈ షాహిద్ అఫ్రిది బంధువుల్లో ఒకరు ఉగ్రవాద కమాండర్ గా ఉంటా ఉన్నాడు. అఫ్రిది బంధువైనటువంటి షకీబ్ అఫ్రిది ఈయనగారు ఉగ్రవాద సంస్థ అయినటువంటి హర్కత్ ఉల్ అన్సార్ అనేటటువంటి ఉగ్రవాద సంస్థకు కమాండర్ గా పనిచేశాడు. సెప్టెంబర్ 2003లో కాశ్మీర్లో దాడి చేయడానికి అని చెప్పి వచ్చి అనంతనాగ్ ఎన్కౌంటర్ లో మన భద్రతా బలగాల చేతిలో ఒక్క సావు చచ్చాడు. ఈ ఆపరేషన్ సమయంలో స్వాధీనం చేసుకున్నటువంటి పత్రాల ద్వారా వీడి గుర్తింపునైతే మన బిఎస్ఎఫ్ దళాలు అయితే నిర్ధారించాయి. ఈ షకీబ్ చనిపోయే ముందు ఒక 2 ఏళ్ల పాటు కాశ్మీర్ ప్రాంతంలో యాక్టివ్ గా ఉన్నాయంట. ఎందుకంటే ఆ టైంలో ఈ ఆర్టికల్ 370 ఇవేం రద్దు చేయాల. అయితే వారం రోజుల క్రితం కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఈ తీవ్రవాద ఘటన చోటు చేసుకున్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఇక ఈ షాహిద్ అఫ్రిది గాడు పాకిస్తాన్ ఛానల్ అయినటువంటి సమా టీవీకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతా లష్కర్ ఏ తోయిబా, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థలు తీవ్రవాద సంస్థలు కాదంట. ఇంకేంది మయ్యా? కాదు, సేవా సంస్థలు అయ్యా. అవి రెండు కూడా తీవ్రవాద సంస్థలు కాదంట. అవి రెండు కూడా స్వచ్ఛంద సంస్థలు అంట. ఊరి నీ గుడిగాల ఇనేవాడు ఎరుపుష్పం అయితే ఏదైనా చెప్తారంట. అట్టగా కెత్త చూడబోతే అవి ప్రజల ప్రాణాలు కాపాడతాయే కానీ ప్రజల ప్రాణాలు తీవంట. ఈ లష్కర్ ఏ తోయిబా కావచ్చు, ఇంకొక తీవ్రవాద సంస్థ కావచ్చు. అలాగే కాశ్మీర్ లో ఈ 2 సంస్థలు కూడా అనేక సామాజిక స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాయి. అయినా భారతదేశానికి జమ్మూ కాశ్మీర్లో 8 లక్షల మంది సైన్యం ఉన్నారు. అయినప్పటికీ కాశ్మీర్లోని ఈ పెహల్గామ్లో దాడి జరిగింది. నిజానికి ఈ దాడి చేసింది లష్కర్ ఏ తోయిబానో లేకపోతే ద రెసిస్టెన్స్ ఫ్రంటో కాదు. అసలు ఈ దాడితో పాకిస్తాన్ కు సంబంధమే లేదని మాట్లాడినాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, వీడికి ఎంత ఉగ్రవాద భావజాలం ఉంటుందో, వీడు ఎంత భారత వ్యతిరేకో, వీడు ఎంత హిందూ వ్యతిరేకో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పెహల్గామ్ లో జరిగినటువంటి దాడిలో ఇది మామూలు దాడి కాదు. ఇప్పుడు ఉగ్రవాద దాడులు చాలానే జరిగినాయి మన దేశంలో. కానీ ఈ పెహల్గామ్ లో జరిగినటువంటి దాడి ఏంటంటే మతం ఆధారంగా ఐడెంటిటీ కార్డులు చెక్ చేసి మరి ఇంకా అనుమానం వస్తే ప్యాంట్లు ఊడదీసి చూసి మరి కాల్చి చంపేసినారు. అర్థమవుతుందా? మరి దీన్ని కూడా వీడు సపోర్ట్ చేస్తా అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీడు ఎంత తీవ్రవాదం ఉండకూడకో వీడు ఎంత గాడో మీరు అర్థం చేసుకోండి. అర్థమైందా? అది. ఇకపోతే జమ్మూ కాశ్మీర్ లో భారత్కి చెందినటువంటి 8 లక్షల మంది సైన్యం ఉండారు కదా. ఈ దాడి జరిగేటప్పుడు భారత సైన్యం మొత్తం ఏం చేస్తాంది? నిద్రపోతాందా? అంటే భారత సైన్యం దేనికి పనికిరాదా? మీ భారత సైన్యము మీ భారత ప్రజలకు భద్రత కల్పించలేకపోయిందా అని చెప్పి నోటికి వచ్చేట్టు మాట్లాడినాడు. మరి మీ భారత సైన్యం దేని పనికి వస్తుంది? అయినా ఈ పహల్గామ్ దాడి పాకిస్తానే చేసిందని చెప్పేసి సాక్ష్యాలు ఎక్కడున్నాయని చెప్పి మాట్లాడినాడు. అందుకేనైనా మా వాళ్ళు ఊరికే
కాదు మిమ్మల్ని మెట్తో కొట్టేది, అశుద్ధంలో తడిపి మిమ్మల్ని మెట్తో కొట్టేది ఊరికేనే కాదురా, మిమ్మల్ని జాతిని కొట్టేది, మీ పాకిస్తాన్ జాతిని ఊరికేనే కాదు కొట్టేది, ఇందుకనే కొట్టేది. ఈ దరిద్రపుడా కొడకలారా, ఏం బతుకులరా మీ బతుకులు కాదురా. ఒక పక్క దేశంలో ఆడ రొట్టి కూడా దిక్కు లేకుండా సచ్చారు, జనాలు నీళ్లు లేక తాగేదానికి, స్నానాలకు, వంటగట్ట మార్చి కనీసం కడుక్కునేదానికి కూడా దిక్కు లేకుండా పోతుంది. మీ బతకలకేమో ఎంతసేపటికి చూసినా కూడా భారతదేశం మీద పడి ఏడసాల్సి వచ్చా. మీ బతుకు చేడా ఏం బతుకురా సామి. కాదు ఈ ఇటా పుట్టకలు యానించి వచ్చాయరా నాయన, ఇటా పుట్టకలన్నీ కూడాను. ప్రపంచంలో ఏ దేశంలో కూడా మీ ఎటువంటి స్పెషల్ బ్రీడ్ ఏడా ఉండదనుకుంటున్నాను నాకు తెలిసి. కానీ ఒక విషయం ఉన్నది, ఆ స్పెషల్ బ్రీడ్ కొంతవరకు మన దేశంలో దిగుమతి అయింది. వాళ్ళు ఇప్పుడు ఈ పాకిస్తాన్కి అనుకూలంగా, ఈ ఉగ్రవాద దాడులకు అనుకూలంగా, ఈ ఉగ్రవాదులకు అనుకూలంగా వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడటము, పోస్టులు పెట్టడం, పాకిస్తాన్కు జిందాబాదులు కొట్టడం ఇదంతా చేస్తున్నారు. మీరు చూసే ఉంటారు, ఈ పాకిస్తాన్ వాళ్ళు కొంతమంది లాంగ్ టర్మ్ వీసాలు పెట్టుకొని ఇక్కడికి వచ్చారంట మన దేశంలో. ఏళ్ల పాటు, దశాబ్దాల పాటు ఎండగాలబడి ఉన్నారు. ఏది ఒళ్ళే ఊరికే ఉంటారా? మన దేశం నుంచి కలిగేటటువంటి అన్ని ప్రయోజనాల్లో పొందుతా కూడా ఏది మళ్ళీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు పొందుతా కూడా మళ్ళా మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. చూడండి, మళ్ళీ వాళ్ళ సంతానానికి చదువులు ఎక్కడే, సంధ్యలు ఎక్కడే, పెళ్లిళ్ళు ఎక్కడే, వాళ్ళ దినాలు ఎక్కడే, వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడే, వాళ్ళకి మొత్తం ఏ టు జెడ్ అన్ని కూడా ఏంది మనకి దరిద్రము? ఏంది దరిద్రం అంటాలే. మన ఈ మధ్య మళ్ళీ వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్కి రిటర్న్ చేస్తామంటే ఒక్కొక్కరల్లా బాధపడిపోతున్నారు. కాదు ఇది అన్న ధర్మసత్రం, ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఈ అమ్మగారు మినగాడు అంత సొమ్ము అంత ఉన్నదని చెప్పేసి వచ్చి మింగిపోయేదానికా? ఎవరిది మా అంతగానా? కొట్టే మెట్ట ఒక్కొక్క నీడ్ సీట్స్ కాదు, ఎవరిది దేశము? అసలు మీరు ఎందుకు వచ్చారు? వచ్చి మూసుకొని మళ్ళీ పోవాలా? అసలు ఇంకొకటియా, ఇంత ఇదే పాములు పుట్ట అని చెప్పి తెలుసు, ఆ పాములు ఎందుకు దేశంలోకి రానియడము? అవి ఖచ్చితంగా మనల్ని కాటేస్తాయని చెప్పి తెలుసు, వాటి వల్ల మన దేశానికి ప్రమాదము, ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజలకు ప్రమాదం అని చెప్పి తెలుసు, మరి వాటిని ఎందుకు రానియడము? అందుకనే నాకు తెలిసి మోడీ గారు నిన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏది? దేశవ్యాప్తంగా ఈ జనాభా లెక్కల సేకరణ, అదే విధంగా కులగణన చేయాలని చెప్పేసి. యాక్చువల్ గా వచ్చేసి ఈ కాంగ్రెస్ కులగణన చేస్తామంటే మనోళ్లే వద్దన్నారనమాట. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తామంటే చాలా దారుణంగా ఉండదు. నా అంచనా ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఈ పాకిస్తాన్ వాళ్ళందరినీ కూడా ఏది ఈ తరిమేస్తారు కదా పాకిస్తాన్లోకి, మన దేశంలో ఉండే వాళ్ళందరినీ కూడా ఈ లెక్కలు చూస్తా ఉంటే మోడీ ప్రభుత్వమే షాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతమంది ఉన్నారా ఈ దేశంలోనూ అక్రమంగా వచ్చని చెప్పేసి వాళ్ళే షాక్ అయిపోయినట్టున్నారు. అందుకని చెప్పేసి జనాభా లెక్కల సేకరణ, అదే విధంగా కులగణన చేసేదానికి సిద్ధమైనారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, జనాభా లెక్కలు సేకరించే సమయంలో మొత్తం ఈ దేశం వాళ్ళు ఎవరు, ఈ దేశానికి సంబంధం లేని వాళ్ళు ఎవరు అనేది తెలుస్తుంది. వాళ్ళనైతే మెట్తో కొట్టి జుట్టు బట్టి దొబ్బుతారు బయటికి. అర్థమవుతుందా? రెండోది వచ్చేసి కులగణన అనే అంశం ఉండదు కదా. ఇక్కడ కేవలం నేను అడుగుతున్నా ఒకటే, నేను నా కోరిక అయితే కేవలం హిందువుల్లో మాత్రమే కులగణన చేయకుండా ఇప్పుడు క్రిస్టియన్స్లోనూ తెగలు ఉన్నాయి, వాళ్ళలోనూ కులాలు ఉన్నాయి. ఏమే ఇంకపోతే ముస్లింలోనూ ఉన్నాయి, వాళ్ళలోనూ కులాలు ఉన్నాయి, తెగలు ఉన్నాయి. కాబట్టి అది ఏ మతమైనా సరే ప్రతి మతంలో కూడా కులాలు, తెగలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క మతంలో కూడా ఈ కులగణన అనేది చేయాలి. కేవలం ఇది హిందువులు మాత్రమే సరిపెట్టకూడదు. ఎందుకంటే ఈ ఎన్ని రోజులు అని చెప్పేసి ఈ హిందువుల్ని చీల్స్తారు కులం పేరు చెప్పి. కాబట్టి చేసేటప్పటికి ఇప్పుడు జనాభా లెక్కలు అంటారు, దేశం అంతా చేస్తారు, బాగానే ఉన్నది. అదే విధంగా ఈ కులగణన అనేది కూడా ఈ షియాలు ఎంతమంది ఉన్నారు, సున్నీలు ఎంతమంది ఉన్నారు, క్యాథలిక్లు ఎంతమంది ఉన్నారు, లేకపోతే వాళ్ళ ఏదో రకాలన్నీ ఉన్నాయి కదా, వాళ్ళంతా ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ప్రతి ఒక్క లెక్క తేల్చి ఇంతకు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరు, కానోళ్ళు ఎవరు అని చెప్పేసి మొత్తం అందరినీ కూడా కానోళ్ళ జుట్టు పట్టి బయట దొబ్బాల. అది నాకు తెలిసి నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క ప్లాన్ కూడా ఇదేనని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో ఏమో. ఇక న్యూస్ విషయానికి వస్తే, ఈ షహీద్ అఫ్రీది గారు మాట్లాడతా, దమ్ముంటే మీ భారత ఆర్మీను రుజువులు చూపించమని చెప్పండి. వాస్తవానికి అకారణంగా భారత సైన్యమే ఈ అమాయకపు కాశ్మీర్లో ప్రాణం తీస్తుందంటూ భారత సైన్యం పైన నోటుకొచ్చినట్టు అంతా కూడా వాగినాడు. అయితే ఈ షహీద్ అఫ్రీది చేసినటువంటి వ్యాఖ్యలపైన మన భారతీయ క్రికెటర్ అయినటువంటి శిఖర్ ధావన్ అద్భుతంగా స్పందించాడు. మీకు డిక్కీలో దమ్ముంటే మీ దేశాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి, మా సైన్యం మీద మాకు నమ్మకం ఉండాలి. మీరు ఇట్లాంటి ఏ డెకాయిట్ కబుర్లన్నీ మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ దేశాన్ని మీకు అభివృద్ధి చేసుకోవడం చేతగాక పక్క దేశాల మీద పడి ఏడుచారు. మీ బతకలకి ఏ రోజైనా కూడా భారతదేశంతో జరిగినటువంటి యుద్ధంలో ఎప్పుడైనా మీరు గెలిచినారా? ముందు మీ మొహాలపై అద్దాలో చూసుకోబడి అని చెప్పేసి శిఖర్ ధావన్ మొహానికి మసి పూసాడు ఈ షహీద్ అఫ్రీది గాడికి. వాస్తవానికి ఈ అఫ్రీది కుటుంబానికి ఉగ్రవాద కార్యకలాపాలతో బేషుగ్గా ఉన్నాయి సంబంధాలన్నీ కూడా. మామూలు సంబంధాలు కాదు, ఈ ఫేవికల్ అంటారు చూడు, ఆ ఫేవికల్ సంబంధాలు ఉన్నాయన్నమాట. వాస్తవానికి అఫ్రీది కుటుంబానికి ఈ ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు, అదే విధంగా పాక్ సైనిక వర్గాలతో సంబంధాలు ఉండడంతోనే పలు సందర్భాల్లో భారతదేశానికి వ్యతిరేకంగాను, అదే విధంగా హిందువులకు వ్యతిరేకంగాను ఈ ఉగ్రవాద అనుకూల వ్యాఖ్యలు అయితే చేసినాడు. ఇకపోతే ఈ షాహిద్ అఫ్రీదికు ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉన్నది. ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా లష్కర్ ఏ తోయిబా, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ తీవ్రవాద సంస్థలను, స్వచ్ఛంద సంస్థలని, ఈ తీవ్రవాదులను, సామాజిక ఉద్యమకారులని పేర్కొంటా ఈ ప్రసారాలన్నీ కూడా చేయసాగినాడు. దీంతో ఒళ్ళు మండిపోయినటువంటి మన కేంద్ర ప్రభుత్వం ఈ షాహిద్ అఫ్రీది యూట్యూబ్ ఛానల్ పైన నిషేధం విధించింది. ఈ షాహిద్ అఫ్రీది యూట్యూబ్ ఛానల్ ప్రసారాలను భారత్ లో రాకుండా నిషేధం అయితే విధించింది.
నిజానికి ఈ షాహిద్ అఫ్రిది యూట్యూబ్ ఛానల్లో చూసే వాళ్ళలో పాకిస్తాన్ లో కంటే మన భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నారంట. అర్థమవుతుందా? అంటే ఈడ కూడా పాములు జాచి ఉన్నాయన్నమాట, దండిగా ఉన్నాయి పాములు. అఫ్రిది గాడి యూట్యూబ్ ఛానల్ పైన బ్యాన్ విధించడంతో ఇక ఈ షాహిద్ అఫ్రిది గాడి యూట్యూబ్ ఛానల్ వీక్షించే వాళ్ళైతే కరువు అయిపోయినారు. ఇకపోతే కేవలం ఈ షాహిద్ అఫ్రిది యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాకుండా భారత ప్రభుత్వం ఈ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అయినటువంటి షోయబ్ అఖ్తర్, బాసిత్ అలీల యూట్యూబ్ ఛానల్స్ కూడా బ్యాన్ చేసేసి పారేసింది. వీళ్లతో పాటు సినిమా యాక్టర్స్ యొక్క ఈ సోషల్ మీడియా ఖాతాలు కూడా బ్లాక్ అయిపోయినాయి. ఈ దెబ్బతో ఈ లపాకీలైనటువంటి పాకిస్తానీలా తెక్క అయితే కుదిర్చినట్టు అయిపోయింది. అది మ్యాటర్ కాదు. ప్రతి ఒక్కడికి ఇది ఆట పాట అయిపోయింది. భారతదేశాన్ని నిందించడము, భారతదేశం మీద దాడి చేయాలని చెప్పేసి గోసి ఎగ్గట్టుకొని రావడము, వంగబెట్టి తొక్కితే ఏడుకోపోవాలి ఊరికే కూడా కాకుండా. అది మిత్రులారా, ఈ న్యూస్ ను నలుగురికి షేర్ చేయాలి, ఆ అవసరం ఉంది అని చెప్పి మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.